హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము కోడిపిల్ల ఎదుగుదల సరిగా లేకుంటే ఎలాంటి మందు వాడుకోవాలి, ఎంత డోసు వాడుకోవాలి, ఎన్ని రోజులు వాడుకోవాలనే విషయం గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాము. కోడిపిల్ల ఎదుగుదల అంటే బరువు, ఎత్తు మిగతా వాటితో పోల్చినప్పుడు మనం గమనించినప్పుడు ఆ కోడిపిల్లల గుంపులో ఏదో ఒకటో రెండు సరిగా అనుకున్నంత బరువు, ఎత్తు పెరగకుండా ఉన్నట్లు మనం గమనిస్తాం. అలాంటప్పుడు ఆ కోడిపిల్లకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోని లైక్ చేయండి. దానివల్ల వీడియో మరింత మందికి చేరుతుంది. దానివల్ల వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ యొక్క ప్రయోజనం తెలుసుకుంటే వారు కూడా మేలు పొందుతారని నేను భావిస్తున్నాను. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఓఫ్లాక్సాసిన్ సిరప్ అండి. ఇది కోడిపిల్ల యొక్క పొట్టలోని ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. అలాగే నులిపురుగులు ఏవైనా ఉంటే వాటిని కూడా తగ్గిస్తుంది. కళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా కాపాడుతుంది. ఈ సిరప్ను రోజుకు ఒక పూట, మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఒక పూట, చిన్నపిల్లలకైతే 0.5 ml అంటే 1 mlలో సగం అన్నమాట, 0.5 ml తీసుకోవాలి. పెద్ద కోళ్ళకైతే 1 ml వేసుకోవచ్చు. అలా 2 రోజులు చేయాలి ఫ్రెండ్స్. 2 రోజులు చేస్తే పొట్టలో ఇన్ఫెక్షను, నులిపురుగులు తగ్గిపోతాయి. దానివల్ల తిన్న ఆహారము బాగా ఒంటి పట్టి కోడిపిల్ల బరువు, ఎత్తు పెరగడము ప్రారంభమవుతుంది. వీటికి తోడుగా మనము ఇంకో సిరప్ అంటే ఈ 2 days ఇది వాడిన తర్వాత వీటికి తోడుగా జింకోవిట్ అనే సిరప్ కూడా వాడినట్లయితే కోడిపిల్లల్లో ఎదుగుదల వేగంగా మనం గమనించవచ్చు. ఈ జింకోవిట్ సిరప్ యొక్క ఉపయోగం ఏంటంటే దీనిలో మల్టీవిటమిన్స్, మినరల్స్ ఉంటాయని. విటమిన్స్ వచ్చేసి A1, B1, B2, B3, B5, B6, B12తో పాటు మినరల్స్ వచ్చేసి జింకు, అయోడిన్, కాపర్ వంటివి ఇందులో ఉంటాయి. దీనివల్ల కణాల యొక్క గ్రోత్ పెరుగుతుంది. అంటే కోడి యొక్క మజిల్స్ బాగా పెరుగుతాయి, కోడి బాగా కండ పెరుగుతుంది. అలాగే ఎముకలు ఎంతో బలంగా పెరుగుతాయి. కోడి సైజు కూడా త్వరగా పెరగడం మనం గమనిస్తాం ఫ్రెండ్స్. ఈ జింకోవిట్ ఒకరోజు ఇచ్చారంటే మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇవ్వండి. ఈ సప్లిమెంట్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఓవర్ డోస్ ఇస్తే లివర్ దెబ్బతినే అవకాశాలు ఉంటుంది కాబట్టి కోడిపిల్లలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూసి జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ 2 సిరపులు మా కోడిపిల్లలకు నేను వాడి చూశాను, చాలా బాగా పనిచేసింది. మీకు కూడా తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.